శివాయ గురవే నమః. ఈ నెల సెప్టెంబర్ 8 సోమవారం నుండి సెప్టెంబర్ 21 ఆదివారం వరకు గల 15 రోజులను పితృపక్షము లేదా మహాలయ పక్షము అంటారు. ఈ మహాలయ పక్షం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భాద్రపద మాసంలోని శుక్లపక్షము దేవతా పూజలకు, బహుళపక్షము పితృదేవతా పూజకు విశిష్టమైనది. మన అస్తిత్వానికి కారకులు మన తల్లిదండ్రులు, వారి పూర్వులు. వారిని స్మరించుకోవడము, వారి పట్ల గౌరవాన్ని చూపించడము మన కర్తవ్యము. ప్రతి మానవుడు కూడా తీర్చుకోవలసిన రుణాలు 3 ఉంటాయని పెద్దలు చెబుతారు. అవి దేవతల రుణము, ఋషుల యొక్క రుణము, మన పూర్వీకులైనటువంటి పితరుల రుణము. వీటిలో పితృ రుణాన్ని తీర్చడానికి ఉద్దేశించిన కాలము పితృపక్షము. దీనినే మహాలయ పక్షమని కూడా అంటారు. భాద్రపద బహుళ పాడ్యము నుంచి భాద్రపద అమావాస్య వరకు ఈ 15 రోజుల కాలము పితృతర్పణాలకు, పిండ ప్రదానాలకు విశిష్టమైనదని శాస్త్రవచనము. భాద్రపద మాసంలోని బహుళ పక్షము పితృదేవత పూజలకు శ్రేష్టమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షము గనక దీనిని పితృపక్షమని, మహాలయ పక్షమని అంటారు. ఈ పక్షము ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధాన్ని నిర్వర్తించాలి. తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి తిథి రోజున తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. పితృదేవతలకు శ్రాద్ధము జరిపితే వారికి శాశ్వత స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని ప్రతీతి. ఈ 15 రోజులు నియమపూర్వకముగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తిని కలిగించాలి. లేకుంటే మహాలయ అమావాస్య రోజున మాత్రము శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. మహాలయ అమావాస్యను కొన్ని ప్రాంతాలలో పెత్తరమావాస్యగా కూడా జరుపుకుంటూ ఉంటారు. సెప్టెంబర్ 21 ఆదివారం రోజున మహాలయ అమావాస్య రానున్నది. మహాలయ పక్షం రోజుల్లో పెద్దలకు తర్పణాలు ఇవ్వటం కుదరని వారు అమావాస్య రోజున గతించిన పెద్దలకు తర్పణాలను విడిచి యథాశక్తి భోజనానికి అవసరమయ్యేటటువంటి ఆ ద్రవ్యము వంటివి ఇస్తారు. మరి మహాలయ పక్షము ప్రత్యేకత ఏమిటి? పితృ రుణము ఎందుకు తీర్చుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానము మనకు కర్ణుడి కథలో దొరుకుతుంది. అయితే దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరము స్వర్గము ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయట. ఇంతలో ఒక పండ్ల చెట్టు కనిపించింది. పండు కోసుకొని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు. ఆశ్చర్యము, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవము ఆ కర్ణుడికి ఎదురైంది. ఇలా లాభము లేదనుకొని కనీసము దాహమైనా తీర్చుకుందామనుకొని సెలయేటిని సమీపించి ఆ దోసిట్లోకి ఆ నీటిని తీసుకొని నోటి ముందు ఉంచుకున్నాడు. ఆ నీరు కూడా బంగారం నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసినటువంటి తప్పు ఏమిటి, తనకు ఎందుకు ఇలా జరుగుతున్నదని వాపోతుండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ కూడా బంగారము, వెండి, ధనము రూపేణ చేశావు గాని కనీసము ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఇలాంటి దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి పరిపరి విధములుగా ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు
కర్ణునికి ఒక అపురూపమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుతాడు. అక్కడ ఉన్నటువంటి పేదలు బంధుమిత్రులు అందరికీ కూడా అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. అందరూ కూడా ఈ పితృపక్షంలో పూర్వీకులను గతించిన వారిని స్మరిస్తూ వారి పేర్ల మీద తర్పణాలు, శ్రాద్ధములు, దానములు వంటివి నిర్వహించి పితృదేవతల ఆశీస్సులు పొందగలరు. సర్వే జన సుఖినో భవంతు.